ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయటాన్ని ఖండించారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని ప్రజలు గుర్తించారంటున్న తిరుపతి ఎంపీ గురుమూర్తితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి ఎంపీ గురుమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన టీడీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం పైన ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి గురుమూర్తి గారు మనకు అందుబాటులో. సార్, ఓవరాల్గా చూస్తుంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా టీడీపీ చేసినటువంటి వ్యవహారం పైన కేసు నమోదు చేస్తారు. ఏ విధంగా చూడాలి? ఇదే ఈ యాక్ట్ అసెంబ్లీలో పెట్టినప్పుడు ఇదే టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ ముఖ్య నేత అయినటువంటి పయ్యవల కేశవ్ గారు ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా చాలా మంచిది, ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇది వాళ్ళ యొక్క భూములకి భద్రత ఉంటుంది, ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా స్మూత్ ట్రాన్సాక్షన్ జరగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని సాక్షాత్తు ఆయనే చెప్పి దీనికి పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బిల్లు తెచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలని కూడా ఆయన పయ్యవల కేశవ్ గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ ఇదే సెంట్రల్ గవర్నమెంటు నీతి ఆయోగ్ ద్వారా ఆమోదింపజేయించి అక్కడ ఢిల్లీలో బిల్లుని ఆమోదించి అక్కడి నుంచి స్టేట్స్ అడాప్ట్ చేసుకునే దశలో భాగంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం, నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మనస్తత్వమే కానీ ఇలా లాక్కునే మనస్తత్వం కాదు. ఆ లాక్కునే మనస్తత్వం ఉంది టీడీపీ పార్టీకి. జన్మభూమి కమిటీల ద్వారా కావచ్చు, ఈ రకరకాలైన నీరు చెట్టు ఇంకోటి రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకు చెందాల్సినటువంటి ఖజానాని లాక్కున్న మనస్తత్వం టీడీపీ పార్టీకి ఉంటే ఈరోజు రాష్ట్ర ఖజానాని పేదలందరినీ భాగస్వాములు చేసి వాళ్ళందరికీ పంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. సో వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారం నమ్మొద్దండి. ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం, ఏదైనా ఒక సమస్య జటిలంగా ఉండే సమస్య పరిష్కారాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాపత్రయం ఉంటుంది, కానీ ఇంకొక విధంగా కాదు. సో టీడీపీ దుష్ట చతుష్టయం ఇంత కలిపి చేసే కుట్రని తిప్పికొట్టాలని ప్రజలందరికీ విన్నవించుకుంటాం. కేంద్రం సూచించిన చట్టానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రజలు అభద్రతా భావంతో ఉండవలసిన అవసరం లేదని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.